ఆచి చికెన్ మసాలా. పార్లమెంట్ లో కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ మంత్రి హరీష్ రావు తప్పుపట్టారు. తెలంగాణ ఆత్మగౌరవం దెబ్బతినేలా కిషన్ రెడ్డి మాట్లాడారన్నారు. 7 మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపి తెలంగాణకు అన్యాయం చేసింది బీజేపీ అని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద లక్షల ఎకరాల పంటలు పండుతుంటే మీ కంటికి కనపడడం లేదా అంటూ ఫైర్ అయ్యారు. రైట్, జగిత్యాలలో బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ నిర్వహించేందుకు బీఆర్ఎస్ పార్టీ సన్నాహాలు చేస్తోంది. ఇక ఇదే సభలో జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు. ఇక ఆయనను బీఆర్ఎస్ పార్టీలోకి సాధారణంగా కేసీఆర్ ఆహ్వానించబోతున్నట్టు తెలుస్తుంది. మరోవైపు ఇదే మీటింగ్ లో ఆయనకు కీలక పదవి కేసీఆర్ అప్పగిస్తారనేటటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. మరోవైపు ఇప్పటికే కేటీఆర్ విదేశాల్లో ఉన్నారు. ఆయన అక్కడి నుంచి వచ్చిన వెంటనే ప్లీనరీకి సంబంధించి ఒక కీలక ప్రకటన చేసే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపీకృష్ణ. శివ, అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ప్లీనరీ సమావేశం అయితే జైత్యాల్లో ఏర్పాటు చేసేందుకు కూడా అధినేత కేసీఆర్ అయితే అనుకుంటున్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు జైత్యాలలో ఇటీవల కాంగ్రెస్ కు రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి చేరిక కోసం సభ కూడా ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో ఇటు రెండు కలిసి ఒకే వేదికపై నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న కోణంలో బీఆర్ఎస్ అధినేత చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్లీనరీని అయితే జగిత్యాల్లో నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. బీఆర్ఎస్ కు సంబంధించి 2001 ఏప్రిల్ 27వ తేదీన కేసీఆర్ ఇటు అప్పట్లో టీఆర్ఎస్ పార్టీని అయితే ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి కూడా ప్రతి ఏడాది కూడా ఏప్రిల్ 27వ తేదీన 3 రోజుల పాటు కూడా ప్లీనరీ సమావేశాలు అయితే బీఆర్ఎస్ అయితే ఏర్పాటు చేస్తుంది. గత ఏడాది కూడా వరంగల్లో రజతోత్సవ వేడుకలు అయితే నిర్వహించిన పరిస్థితి అయితే చూసాం. అయితే ఇప్పుడు కూడా 26వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న బీఆర్ఎస్ సంబంధించి ఈ ఉత్సవాలు అయితే ఘనంగా నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్లీనరీకి సంబంధించి 27వ తేదీన జగిత్యాల్లో ఏర్పాటు చేసి దానికంటే ముందు కూడా 2 రోజుల పాటు తెలంగాణ భవన్ లో కూడా ప్లీనరీకి సంబంధించి పార్టీ కార్యకలాపాలకు సంబంధించి అంతర్గత సమావేశాలు నిర్వహించుకున్న అనంతరం మాత్రం 27వ తేదీన జగిత్యాల్లో సభ ఏర్పాటు చేయనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఈ పరిస్థితిలో దాదాపు ఇటు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీకి నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇటు మాజీ మంత్రి జీవన్ రెడ్డి సైతం పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఇటు కొన్ని రోజుల పాటు కూడా జీవన్ రెడ్డి ప్రజల్లో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కూడా కార్యాచరణ రూపొందించుకున్నారు. అయితే ఈ పరిస్థితిలో ప్రతిరోజు కూడా రాజీనామా చేసినప్పటి నుండి కూడా ప్రతి గ్రామాన తిరుగుతూ కూడా తమ సమస్యలు ఇటు విద్యుత్ ఉద్యోగులు కావచ్చు, ఇటు రిటైర్డ్ ఉద్యోగులు కావచ్చు, ఇతర రైతులకు సంబంధించి పంట పొలాలకు నష్టంకు సంబంధించింది కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా జీవన్ రెడ్డి వెళ్లి కూడా వారికి మద్దతు పలుకుతూ కూడా ప్రభుత్వంపై మండిపడుతున్న పరిస్థితి చూస్తున్నాం. ఈ పరిస్థితిలో జిల్లా మొత్తం కూడా తిరిగిన అనంతరం కూడా ఈ ప్లీనరీ ఏప్రిల్ 27వ తేదీన నిర్వహించేందుకు కూడా ఏర్పాటు చేశారు. ఈ పరిస్థితిలో జగిత్యాల్లో మాత్రం ప్లీనరీ ఏర్పాటు చేస్తారని బీఆర్ఎస్ వర్గాల ద్వారానైతే సమాచారం అందుకున్న నేపథ్యంలో ఇంకా అధికారికంగానైతే ప్రకటన చేయలేదు. అయితే ఇటు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ను ఇటు అమెరికాలో ఉన్న నేపథ్యంలో మాత్రం ఈ నెల 7వ తేదీన వచ్చిన అనంతరం మాత్రం ప్లీనరీ పై ఒక కీలక ప్రకటన చేస్తానన్నట్టు కూడా మనకు సమాచారం అయితే అందుతుంది. ఇటు ప్రతి ఏడాది కూడా ప్లీనరీలో మాత్రం రాబో ఏడాది ఏం జరగాలో అన్న కోణంలో మాత్రం ఇటు ప్లీనరీ అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్టీ అధినేతను కూడా అదే రోజు అయితే ఎన్నుకుంటారు. ఈ పరిస్థితుల్లో దాదాపు గత ఎన్నో ఏళ్ళ మొదటి నుంచి కూడా అధినేతగా కేసీఆర్ అయితే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఈసారి కూడా జీవన్ రెడ్డి చేరికతో బీఆర్ఎస్ మరింత బలపడుతూ కూడా జీవన్ రెడ్డికి కేసీఆర్ పార్టీ కండువ కప్పి ప్లీనరీ రోజే పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం వెంటనే కూడా అతనికి కీలక పదవి అంటే ఇటు సెక్రటరీ జనరల్ అయితే ప్రస్తుతం అయితే కేశవరావుకు సంబంధించింది ఖాళీ ఉన్న నేపథ్యంలో ఆ పదవి కూడా అదే స్టేజ్ ప్లీనరీ సమావేశాల మీదుగానే అనౌన్స్ చేస్తారని చెప్పేసి కూడా ప్రచారం అయితే కొనసాగుతుంది. ఇటు
బీఆర్ఎస్ ఇది జీవన్ రెడ్డి సైతం తనకు కొంతమేర ప్రచారం ఇటు ప్రజల్లో మమేకమయ్యేందుకు కూడా రైతులతో సమావేశాలు, గ్రామంలో సమావేశాలు ఏర్పడేందుకు కూడా కొంత సమయం అవసరం ఉన్నట్టు కూడా సూచించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు ఈ జీవన్ రెడ్డి సభతో పాటు ఇటు ప్లీనరీ ఒకే చోట నిర్వహిస్తే ఇట్ట బీఆర్ఎస్ కు కొంత బలం చేకూరుతుందన్న కోణంలో మాత్రం బీఆర్ఎస్ ఎదురైత చూస్తున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే జగిత్యాలలో అయితే భారీ బహిరంగ సభ ద్వారా ఇటు ఏర్పాటు బీఆర్ఎస్ కు సంబంధించి కాంగ్రెస్ లో పార్టీకి రాజీనామా చేసిన వారు చేరే అవకాశం ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కీలక నేతలు కూడా పార్టీకి రాజీనామా చేయనున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్లీనరీలో జీవన్ రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ లీడర్లు కాంగ్రెస్ నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరతారన్న ప్రచారం అయితే ఇంకా కొనసాగుతున్న పరిస్థితుల్లో మాత్రం కేటీఆర్ వచ్చాక మాత్రం ప్లీనరీ ఎక్కడ నిర్వహిస్తారన్నది మాత్రం అనౌన్స్ చేసే అవకాశం ఉంది. మనకు బీఆర్ఎస్ వర్గాల ద్వారా అందిన సమాచారం మేరకైతే ఖచ్చితంగా గతంలో గత ఏడాది మాత్రం వరంగల్లో జరిగిన సమావేశం ఈసారి జగిత్యాలలో ప్లీనరీ ఏర్పాటు చేసేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.